ఈరోజు మనము 2024కు సంబంధించి టెట్ తెలుగు కంటెంట్ మెథడాలజీ పేపర్ గురించి చెప్పుకుందాం. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. పద్యం. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కార పూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబలకనేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు. ఇది పద్యం. దీని కింద ప్రశ్నలు. పై పద్యములో చూతఫలము అనగా ఏమిటి? చూతఫలము అనగా ఏమిటి? ఆప్షన్ ఏ మామిడి పండు, ఆప్షన్ బి చింతకాయ, ఆప్షన్ సి జామ పండు, ఆప్షన్ డి నారింజ పండు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మామిడి పండు. చూతఫలము అంటే మామిడి పండు అని అర్థం. నెక్స్ట్, సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు? సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు? ఆప్షన్ ఏ గాడిద, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి కోతి, ఆప్షన్ డి పులి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోతి. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు అంటే కోతి గురించి చెప్పారన్నమాట. నెక్స్ట్, క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. విజయరాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించడం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషాపరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్ర యోగి ఈ కాలంలోని వారే. నెక్స్ట్, మన్నారు దాస విలాసం రచించినది ఎవరు? మన్నారు దాస విలాసం రచించినది ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్న గద్యంలో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవి. మన్నారు దాస విలాసం రచించినది ఎవరు? ఆప్షన్ ఏ సిద్ధేంద్రయోగి, ఆప్షన్ బి మన్నారు దాసు, ఆప్షన్ సి క్షేత్రయ్య, ఆప్షన్ డి రంగాజమ్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రంగాజమ్మ. మన్నారు దాస విలాసం అన్నటువంటి రచనని రంగాజమ్మ గారు రచించారు. నెక్స్ట్, పద సాహిత్య సృష్టికర్త. పద సాహిత్య సృష్టికర్త ఎవరు? ఆప్షన్ ఏ విజయరాఘవ నాయకుడు, ఆప్షన్ బి క్షేత్రయ్య, ఆప్షన్ సి నారాయణ తీర్థుడు, ఆప్షన్ డి రంగాజమ్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షేత్రయ్య. పద సాహిత్య సృష్టికర్త ఆప్షన్ బి క్షేత్రయ్య అన్నమాట. నెక్స్ట్, కొండవాగు పాఠం ఇతివృత్తం. కొండవాగు పాఠం ఇతివృత్తం. ఆప్షన్ ఏ పర్యావరణం, ఆప్షన్ బి సంస్కృతి సాంప్రదాయాలు, ఆప్షన్ సి ప్రకృతి వర్ణన, ఆప్షన్ డి పఠనాభిలాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రకృతి వర్ణన. కొండవాగు పాఠం ఇతివృత్తము ప్రకృతి వర్ణనతో కొనసాగుతూ ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ ప్రకృతి వర్ణన. నెక్స్ట్, కష్మలం. కష్మలం అను పదానికి అర్థం ఏది? ఆప్షన్ ఏ ఆసక్తి, ఆప్షన్ బి కోరిక, ఆప్షన్ సి మలినము, ఆప్షన్ డి కారణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మలినం. కష్మలం అను పదానికి అర్థము మలినం అని అర్థం అన్నమాట. నెక్స్ట్, పాలాక్షుడు పర్యాయ పదాలు ఏవి? పాలాక్షుడు పర్యాయ పదాలు ఏవి? సో ఆప్షన్ ఏ విష్ణువు హరి, ఆప్షన్ బి ఆంజనేయుడు మారుతి, ఆప్షన్ సి బ్రహ్మ చతుర్ముఖుడు, ఆప్షన్ డి
శివుడు హరుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, శివుడు హరుడు. పాలాక్షుడు అనే పదానికి పర్యాయ పదాలు శివుడు హరుడు. నెక్స్ట్, కాంక్ష పదానికి వికృతి. కాంక్ష పదానికి వికృతి. ఆప్షన్ ఏ కాంచ, ఆప్షన్ బి కుచ్చు, ఆప్షన్ సి కాచు, ఆప్షన్ డి కచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కచ్చు. కాంక్ష అను పదానికి వికృతి కచ్చు. నెక్స్ట్, చీర పదానికి నానార్థ పదాలు ఏవి? చీర అను పదానికి నానార్థ పదాలు ఏవి? ఆప్షన్ ఏ గోచి రేఖ, ఆప్షన్ బి గోచి కన్ను, ఆప్షన్ సి నింగి ఆకాశం, ఆప్షన్ డి కీర్తి గౌరవం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆప్షన్ ఏ గోచి రేఖ. చీర అను పదానికి నానార్థం గోచి రేఖ. నెక్స్ట్, భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? ఆప్షన్ ఏ నానార్థములు, ఆప్షన్ బి పర్యాయ పదములు, ఆప్షన్ సి వ్యుత్పత్తి అర్థాలు, ఆప్షన్ డి జాతీయాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జాతీయాలు. భాషకు సంబంధించి విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. నెక్స్ట్, నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? సో ఆప్షన్ ఏ పేను, ఆప్షన్ బి తేలు, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి కుందేలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేప. నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప. నెక్స్ట్, పేరుకు బదులుగా వాడే పదం. పేరుకు బదులుగా వాడే పదం. ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి సర్వనామం, ఆప్షన్ సి క్రియ, ఆప్షన్ డి విశేషణం. పేరుకు బదులుగా వాడే పదం. నామవాచకం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సర్వనామం, ఆప్షన్ సి క్రియ, ఆప్షన్ డి విశేషణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్వనామం. పేరుకు బదులుగా వాడే పదం సర్వనామం. నెక్స్ట్, వర్తమాన కాలం అనగా. వర్తమాన కాలం అనగా ఆప్షన్ ఏ జరిగిపోయిన కాలం, ఆప్షన్ బి జరుగుతున్న కాలం, ఆప్షన్ సి జరగబోయే కాలం, ఆప్షన్ డి శీతాకాలం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జరుగుతున్న కాలం. వర్తమాన కాలం అనగా జరుగుతున్నటువంటి కాలం. నెక్స్ట్, క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏవి? క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏవి? ఆప్షన్ ఏ వలన్ కంటే పట్టి, ఆప్షన్ బి నిన్ నున్ లన్ కూర్చి గురించి, ఆప్షన్ సి కొరకున్ కై, ఆప్షన్ డి అందున్ నన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వలన్ కంటెన్ పట్టి. పంచమీ విభక్తి ప్రత్యయాలు వలన్ కంటెన్ పట్టి. నెక్స్ట్, వాక్యాంత బిందువుని ఏమంటారు? వాక్యాంత బిందువుని ఏమంటారు? ఆప్షన్ ఏ స్వల్ప విరామం, ఆప్షన్ ఏ స్వల్ప విరామం, ఆప్షన్ బి పూర్ణ విరామం, ఆప్షన్ సి ఆశ్చర్యార్థకం, ఆప్షన్ డి ప్రశ్నార్థకం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పూర్ణ విరామం. వాక్యాంత బిందువుని పూర్ణ విరామం అని అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది? ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది? ఆప్షన్ ఏ వడ్లు, ఆప్షన్ బి కేరింతలు, ఆప్షన్ సి కందులు, ఆప్షన్ డి పెసలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరింతలు. నిత్య బహువచనం కానిది కేరింతలు. నెక్స్ట్,
ర్ ప్లస్ ఆ. ఆప్షన్ ఏ స్త్ర, ఆప్షన్ బి స, ఆప్షన్ సి స్త్ర, ఆప్షన్ డి సత్ర. సో ద ఆన్సర్ ఈజ్ స్త్ర. స్త్రాని మనం విడదీసినప్పుడు స్ ప్లస్ తుర్ తు ప్లస్ ర్ ప్లస్ ఆ స్త్ర అవుతుందన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఊష్మాలు. ఆప్షన్ ఏ కచట తపలు, ఆప్షన్ బి శేషాసాహాలు, ఆప్షన్ సి ఓ ఓ అవులు, ఆప్షన్ డి గజడ దబలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శేషాసాహాలు. ఊది పలికే అక్షరాలు, ఊష్మాలు ఊది పలుకుతాం కాబట్టి అవి శేషాసాహాలు. నెక్స్ట్, వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. ఆప్షన్ ఏ వచ్చి ప్లస్ నందుకు, ఆప్షన్ బి వచ్చినందు ప్లస్ కు, ఆప్షన్ సి వచ్చిన ప్లస్ అందుకు, ఆప్షన్ డి వచ్చినం ప్లస్ దుకు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వచ్చినందు ప్లస్ కు, వచ్చినందుకు. నెక్స్ట్, అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? అకారమునకు ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి గుణసంధి, ఆప్షన్ డి ఆత్వసంధి. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, ఆప్షన్ బి సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ సి గుణసంధి, ఆప్షన్ డి ఆత్వసంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు వస్తాయి. ఇది గుణసంధికి చెందింది. అలానే అత్వసంధి ఇచ్చారండి. అత్వసంధి అన్న అకార సంధి అన్న ఒకటే. అత్తునకు సంధు బహుళము అత్వసంధికి. అలానే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధికి వచ్చేసి మనకి సూత్రం ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మరలా ఒకసారి చెప్తున్నాను. ఆయి ఊరులకు సవర్ణములైనటువంటి అక్షరములు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమవును. అది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రము. అలానే వృద్ధి సంధి ఆలకు ఐలు పరమైనప్పుడు, అలానే ఐగాను ఓలు పరమైతే అవుగాను, రూరులు పరమైనప్పుడు ఆర్లుగాను ఏకాదేశం అవుతాయి. అలానే ఔ ఆర్లను వృద్ధులు అని అంటారు. అందువల్ల ఈ సంధికి వృద్ధి సంధి అని పేరండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి అన్నది ఇది గుణసంధి కిందకి వస్తుందన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, వాయుపుత్రుడు ఏ సమాసము? వాయుపుత్రుడు ఏ సమాసము? ఆప్షన్ ఏ సప్తమి తత్పురుష సమాసము, ఆప్షన్ బి షష్ఠీ తత్పురుష సమాసము, ఆప్షన్ సి ద్వంద్వ సమాసము, ఆప్షన్ డి ద్విగు సమాసము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షష్ఠీ తత్పురుష సమాసము. వాయుపుత్రుడు షష్ఠీ తత్పురుష సమాసము అంటే దీని యందు మొదటి పదం చివర షష్ఠీ విభక్తి ప్రత్యయమైన కిన్ కున్ యొక్క లోపల అని చేరతాయన్నమాట. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం కింద చెప్పబడుతుంది. వాయువు యొక్క పుత్రుడు, వాయుదేవుని యొక్క పుత్రుడు కాబట్టి వాయుపుత్రుడు. నెక్స్ట్, 3 గురువులు ఉన్న గణం ఏది? 3 గురువులు ఉన్న గణం ఏది? ఆప్షన్ ఏ మగణం, ఆప్షన్ ఏ మగణం, ఆప్షన్ బి నగణం, ఆప్షన్ సి తగణం, ఆప్షన్ డి రగణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మగణం. 3 గురువులు ఉన్న గణం మగణం. ఆల్రెడీ మనకి గ్రామర్ పాయింట్స్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అయినా నేను ఇంకొకసారి కష్టం అనుకోకుండా ఒకసారి చెప్తాను, అందరూ వినండి. మనకి ఒక గురువు 2 లఘువులు ఉంటే అది భగణం అని చెప్పుకుంటాము. అలానే ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటే జగణం అని చెప్పుకుంటాము. అలానే 2 లఘువులు ఒక గురువు ఉంటే సగణం అని చెప్పుకుంటాము.
ఒక లఘువు 2 గురువులు ఉంటే యగణం అని చెప్పుకుంటాము. గురువు లఘువు గురువు ఉంటే రగణం అని చెప్పుకుంటాము. 2 గురువులు ఒక లఘువు ఉంటే తగణం అని చెప్పుకుంటాము. 3 గురువులు ఉంటే మగణం అని చెప్పుకుంటాము. 3 లఘువులు ఉంటే నగణం అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, 3 గురువులు ఉన్నటువంటి గణము మగణము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మగణము. నెక్స్ట్, అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే, అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదము ఉంటే అది ఆప్షన్ ఏ వృత్యానుప్రాసాలంకారం, ఆప్షన్ బి అంత్యానుప్రాసాలంకారం, ఆప్షన్ సి అతిశయోక్త అలంకారం, ఆప్షన్ డి రూపక అలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్యానుప్రాసాలంకారం. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాసాలంకారం. ప్రాసాక్షరాలు వచ్చినా సరే కానీ, పాదాంతంలో ప్రాసాక్షరాలు వచ్చినా సరే కానీ అది అంత్యానుప్రాసాలంకారం కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్, అసమాపక క్రియకు ఉదాహరణ. అసమాపక క్రియకు ఉదాహరణ ఆప్షన్ ఏ చేశాడు, ఆప్షన్ బి రాస్తుంది, ఆప్షన్ సి రాసి, ఆప్షన్ డి వచ్చింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాసి. అసమాపక క్రియకు ఉదాహరణ రాసి. చేశాడు, రాస్తుంది, వచ్చింది అన్నవన్నీ కూడా, చేశాడు అంటే అది క్రియ అయిపోయింది, వచ్చింది అంటే అది క్రియ అయిపోయింది, రాస్తుంది అంటే అది జరుగుతుంది. ఇక్కడ రాసి అని ఇచ్చాడు అంటే అది జరిగింది కాదు, జరగంది కాదు, అట్లా అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది, నేర్చినటువంటి విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది ఆప్షన్ ఏ జ్ఞానము, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి నైపుణ్యాలు, ఆప్షన్ డి సృజనాత్మకత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నైపుణ్యాలు. నేర్చినటువంటి విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? ఆప్షన్ ఏ శ్రవణము, ఆప్షన్ బి భాషణము, ఆప్షన్ సి పఠనము, ఆప్షన్ డి లేఖనము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లేఖనము. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో పద్యబోధన పద్ధతి కానిది ఏది? క్రింది వాటిలో పద్యబోధన పద్ధతి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి అని ఇచ్చాడండి. కానీ మార్క్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాడు ఆల్రెడీ టెట్లో. కానీ ఇందులో అయితే ఆన్సర్ ఏమి ఇవ్వలేదండి. ఆన్సర్ నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. పద్యబోధన పద్ధతి కానిది గద్యబోధన పద్ధతి అండి. ఎందుకంటే గద్యబోధన పద్ధతి అనేది పద్యబోధన పద్ధతికి వ్యతిరేకం అనమాట. ఇదంతా గద్యము కంటెంట్తో కూడుకున్నది. పద్యబోధన అన్నది పద్యాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇది పూర్తి వ్యతిరేకతతో కూడినటువంటి పద్ధతి, గద్య పద్ధతి. కాబట్టి పద్యబోధనకి ఆపోజిట్గా ఉన్నది గద్యబోధన పద్ధతి. సో ద ఆన్సర్ కూడా గద్యబోధన అని అనమాట. ఇక్కడైతే ఆప్షన్స్లో మనకి ఇవ్వలేదు, టెట్లో మార్క్ యాడ్ చేశారనమాట దీనికి. సో నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన పద్యబోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఉపాధ్యాయుడు తన పాఠ్యబోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఆప్షన్ ఏ బోధనా లక్ష్యం, ఆప్షన్ బి బోధనాభ్యాసన ఉపకరణాలు, ఆప్షన్ సి తరగతిలో భేదభావాలు, ఆప్షన్ డి స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తన పాఠ్యబోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం ద్వారా పాఠ్యబోధనలో ఉన్నటువంటి లోపాలను కనుగొంటాడు. నెక్స్ట్, ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఆప్షన్ ఏ వర్ణచిత్రాలు, ఆప్షన్ బి నమూనాలు, ఆప్షన్ సి కథాచిత్రాలు, ఆప్షన్ డి ఛాయాచిత్రాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నమూనాలు.
ద్విపార్శ్వ ఉపకరణాలు కానివి నమూనాలు. నెక్స్ట్, క్రింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏది? క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏది? ఆప్షన్ ఏ, స్వేచ్ఛా భావన ప్రకటనలకు వీలుంటుంది. ఆప్షన్ బి, విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. ఆప్షన్ సి, సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంటుంది. ఆప్షన్ డి, అసంబద్ధత, సంబంధం లేని అంశాలు రాయరు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము.